సంఖ్యాకాండాన్ని రాసింది ఎవరు? మోషే. సంఖ్యాకాండంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 1288. ఇశ్రాయేలీయుల్లో లెక్కించబడిన గోత్రం లేవీ గోత్రం. మోషే అహరోనులు ఎప్పుడు ఇశ్రాయేలు జనాభాను లెక్కించిరి? ఐగుప్తు దేశం నుండి బయలు వెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల 1వ తేదీన. ఏ అరణ్యములో దేవుడు మోషేతో ఇశ్రాయేలీయులను లెక్కించమని చెప్పెను? సీనాయి అరణ్యము. ఏ వయసు వారిని లెక్కించిరి? 20 ఏండ్లు పైబడిన వారిని. మొత్తం లెక్కించగా ఎంతమంది కలరు? 6,03,550 మంది. లేవీల పని ఏమిటి? ప్రత్యక్ష గుడారంలో పరిచర్య. యూదాకు నాయకుడు ఎవరు? నయస్సోను. ఇస్సాకారు గోత్రానికి నాయకుడు ఎవరు? నెతనేలు. జెబూలూను గోత్రానికి నాయకుడు ఎవరు? ఏలీయాబు. దాను గోత్రానికి నాయకుడు ఎవరు? అహీయెజరు. అహరోను కుమారుల పేర్లు ఏమిటి? నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. యెహోవా సన్నిధిని అన్యాగ్నిని అర్పించినది ఎవరు? నాదాబు, అబీహు. కహాతీల గోత్రములను లేవీల్లో నుండి ప్రత్యేకించవద్దు అని యెహోవా ఎవరికి సెలవిచ్చెను? మోషే అహరోనులకు. మోషే బలిపీఠమును ప్రతిష్ఠించినప్పుడు మొదటిగా అర్పణము తెచ్చినది ఎవరు? నయస్సోను. నయస్సోను తండ్రి ఎవరు? అమ్మీనాదాబు. నయస్సోను గోత్రం ఏమిటి? యూదా. లేవీలలో లెక్కింపబడిన మగవారందరి సంఖ్య ఎంత? 22,000 మంది. ఇశ్రాయేలీయుల్లో తొలుత పుట్టిన మగవారి సంఖ్య ఎంత? 22,273.